డోంట్ ఫియర్ వెంచింగ్ ద మిస్ హియర్. ఇప్పుడే ఉచ్చులో బిగుసుకున్న వాళ్ళ నుంచి మిమ్మల్ని కాపాడుతాను. చూ 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 ఉచ్చు. త్వరగా కానివ్వండి. అరే అటు చూడండి, జాను ఫైర్ ఇంజిన్ ని తీసుకెళ్లిపోతున్నాడు. జాన్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. స్టాప్. నిచ్చెన 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 ఏమైపోయింది? అయ్యమ్మా నిచ్చెన. అయ్యమ్మా, మిమ్మల్ని ఎప్పుడు కాపాడడానికి వచ్చినా మీతో పాటు నేను కూడా ఇలా ఇరుక్కుపోతూ ఉంటాను. ఈసారి నేను కింద నుంచే వేడుక చూస్తాను. అంత చెట్టుగా నువ్వు వెళ్ళు. నేను నిన్ను విడిచిపెట్టను. నేను నీకు సాయం చేయడానికి వచ్చాను. అలాంటిది నా మీద ఎగిరి దూకుతావా? ఈ మోటు పత్రులు ఇద్దరు చాలా మంచి వాళ్ళు. ప్రతిసారి ప్రాణాల్ని పణంగా పెట్టి మనల్ని మన స్నేహితుల్ని కాపాడుతూనే ఉన్నారు. ఇక ఆ జాన్, వాడు చాలా దుర్మార్గుడు. అవునుగా, మనిషి ఎక్కడైనా కనిపించాడంటే వాడిని వదలకూడదు. అయ్యమ్మో, మళ్ళీ దొప్పటియా? నేను ఇప్పుడే వస్తున్నాను. మనం వలలో చిక్కుకోవడం, అదే సమయం, అదే నిమిషం, అదే ప్లేస్ లో దరిదాపుల్లో దోపిడీలు జరగడం, ఈ రెండు విషయాలకి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది. అంటే ఇది జాన్ చేస్తున్న పని. మొదటిసారిగా అతను దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. అలాగే రెండోసారి దొంగతనంగా ఫైర్ ఇంజిన్ తెచ్చి పారిపోయాడు. కానీ అతను వలెందుకు మన్నుతున్నాడు? ఆ పక్షుల్ని పట్టుకుంటే అతనికేంటి ఉపయోగం? అరే, అతను పక్షుల్ని పట్టుకోవడం లేదు, ఆ వలని మన మీద ఉచ్చుగా మార్చాడు. ఆ వలలో చిక్కుకుని ఉండిపోతే అతను హ్యాపీగా హాయిగా దొంగతనాలు చెయ్యొచ్చు కదా. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యగలం? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు పత్రు. ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా, పదండి, వలతోనే వల సమస్యని పరిష్కరిద్దాం. ఈ జాన్ అవుతాడు డా. ఈ జాన్ అవుతాడు డా. నెంబర్ 1, నెంబర్ 2, నేను ఈ రోజు ఫుల్ఫ్రీ నగరంలో ఉన్న ఇంటర్నేషనల్ బ్యాంక్ లో దొంగతనం చేయబోతున్నాను. బ్యాంకు పెద్దది కాబట్టి అందులో ఉన్న సొమ్ము కూడా పెద్దదిగానే ఉంటుంది. దోపిడీకి వెళ్ళినప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో మీకు తెలుసుగా. వెళ్ళండి, వెళ్ళి మోటు బదులు ఇంటికి 4 వైపులా అడ్డదిడ్డంగా వలలు పన్నేయండి. ఏంటి సింగం గారు, ఉన్నటువంటి ఇక్కడికి వచ్చి ఊడిపడ్డారు. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? ఎక్కడి నుంచి తప్పించుకోవాలి? నడి సముద్రంలో మునిగిపోతున్న నాకు ఆసరా దొరికింది. ఎలా తప్పించుకోవాలో నాకు బాగా అర్థమైపోయింది. అరే వావ్, నిజంగా ఈ బ్యాంకు వాళ్ళకి బుద్ధి అనేది లేదు.